బీఆర్ఎస్ నేతలు రౌడీల్లాగా ప్రవర్తిస్తున్నారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేల అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ బతికే ఉందా అని షర్మిల ప్రశ్నించారు. సికింద్రాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ నేత పవన్ ను ఆమె పరామర్శించారు. హన్మకొండలో 2 రోజుల క్రితం పవన్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. దీనిపై స్పందించిన షర్మిల ఈ దాడి ఘటనపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికార పక్షాన్ని ప్రశ్నిస్తున్న వారిని బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరపున ప్రశ్నించినందుకు పవన్ పై దాడి చేయడం బీఆర్ఎస్ పార్టీకి తగదన్నారు. పవన్ ముఖాన్ని గుర్తుపట్టకుండా దాడి చేశారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలు మనుషుల్లాగా ప్రవర్తించడం లేదన్నారు. ప్రజలకు ప్రతిపక్షాలకు కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని షర్మిల నిలదీశారు. ప్రతిపక్షంలో గొంతు విప్పడం, ఈ అబ్బాయి స్థితి చూస్తే, ఇక్కడ ఫోటో చూస్తే కేవలం ప్రతిపక్షంలో ఉన్న పాపనికి పాలక పక్షంలో కాకుండా ప్రతిపక్షంలో ప్రజల పక్షంలో ఉండి మాట్లాడినందుకు ఇంత ఘోరమైన దాడులు చేయడం టిఆర్ఎస్ పార్టీకి తగదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్ గారు ఈ తల్లికి ఏమి సమాధానం చెప్తాడో చెప్పాలి. అసలు అబ్బాయి ముఖం అసలు గుర్తుపట్టకుండా తయారైపోయింది. కనీసం 6 నెలలు పడుతుంది కోలుకోవడానికి అంటున్నారు డాక్టర్లు. సర్జరీల మీద సర్జరీలు చేస్తున్నారు. ఇదంతా ఇంత బీభత్సం సృష్టించాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం. కొట్లాడుతున్న ప్రతిపక్షాలను టార్గెట్ చేసి ఈ అబ్బాయిని నిన్న వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అదే